హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సునీత కుకరీ షో. ఇవాళ మేము చూపించే వీడియో సమ్మర్ స్పెషల్ మామిడి తురుము పచ్చడి. ఆవకాయ మాగాయ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మేము చూపించబోయేది మామిడికాయ తురుము పచ్చడి. చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా అయిపోతుంది. లాంగ్ టైమ్ స్టోరేజ్. మా ఛానల్ని కనుక ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. పక్కనున్న గంట సింబల్ని కూడా కొడితే మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా ఇలాంటి రకరకాల వెరైటీ రెసిపీస్ అన్నీ మీకు వస్తాయి. వెంటనే మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఈ తురుము పచ్చడి కొలతలతో సహా మీకు చూపిస్తాము. చూసి మీరు ట్రై చేయండి. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మామిడికాయలు ఇలా తురిమేసి ఉంచుకోవాలి. మేము మామిడికాయలు ఎలా తీసుకున్నామంటే చిన్న కాయలు అయితే 10 కాయలు సరిపోతుంది. ఒకవేళ పెద్ద కాయలు అయితే 4 to 5 వాడుకోవచ్చు. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు కారం, 1.5 కప్పు సాల్ట్, ఈ రెండు యాడ్ చేసుకోవాలి. ఇవి కాయల్ని బట్టి మామిడికాయలు ఎన్ని తీసుకుంటామో దాని క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆవపిండి. ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా, ఆ కప్పుకి పావు యాడ్ చేసాము ఆవు పొడి. ఉప్పు కారాలు మాత్రం సమానంగా వేసుకోవాలి. తర్వాత మెంతిపిండి కూడా పావు యాడ్ చేసుకోవాలి. ఆవ పొడి, మెంతి పొడి రెండు ఈక్వల్గానే ఉండాలి. అది పావు యాడ్ చేసామంటే ఇది కూడా పావు యాడ్ చేయాలి. ఒకవేళ ఆవు పొడి మాత్రం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగా వేడి చేసేస్తుంది. సో అందుకే పావే యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మేము చూపించిన విధంగా కొలతల్లో మీరు చేసుకుంటే ఖచ్చితంగా బూజు పట్టదు, ఎక్కువ కాలం వస్తుంది. తర్వాత లైట్గా పసుపు యాడ్ చేసి మొత్తం కలపాలి. అలా మొత్తం కలిపేశాక మనం ముందు తురిమేసుకుని ఉంచుకున్నాం కదా మామిడి తురుము, ఇందులో వేసేసుకుని మొత్తం కలపాలి. ఈ పచ్చడి దోశల్లో, ఇడ్లీల్లో, అన్నంలో, ఉప్మాల్లో ఎందులోనైనా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. తర్వాత పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని అందులో 1/2 కిలో ఆయిల్ యాడ్ చేసుకుని అందులో ఆవాలు, ఇంగువ ఇవి రెండు వేసుకుని కొంచెం మరిగించేంత వరకు ఉంచాలి. మరిగాక కొంచెం సేపు చల్లారాక ఇందులో వేసి కలపాలి. మేము యాడ్ చేసుకున్న ముక్కలకి, ఉప్పు కారాలకి తగినంతగా మేము 1/2 కిలో నూనె యాడ్ చేసాము. ఒకవేళ మీకు నూనె తక్కువ అయితే మళ్ళీ నూనె కాచి చల్లార్చి అప్పుడు పోయాలి ఇందులో. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ టైం నూనె యాడ్ చేసుకునే పని అయితే ఆవాలు కానీ ఇంగువ కానీ ఇంకా అక్కర్లేదు. అంతే, మామిడి తురుము పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఏ కంటైనర్లోనైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే వెల్లుల్లిపాయలు ఒలిచేసుకుని ఇందులో యాడ్ చేసుకుని కలిపేసుకోవడం. చూసారుగా, ఇంత ఇన్స్టెంట్గా అండ్ ఆల్సో లాంగ్ టైమ్ స్టోరేజ్గా ఉపయోగపడే పచ్చడి మీకు చూపించాం. ఇంకా సరికొత్త రెసిపీస్ కోసం రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేస్తే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ కుకింగ్, స్టే హోమ్, బీ సేఫ్. థ్యాంక్ యూ.